ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చిన్ను ఫస్ట్ డే స్కూల్ అనమాట. ఆల్రెడీ మొన్ననే స్టార్ట్ అయిపోయింది స్కూల్. ఇక ఈ రోజు అయితే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక రైస్ అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంకొంచెం సేపు ఆగి గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి. ఇక ఈ రోజు వచ్చేసి బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను. బీరకాయ పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటది. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. పప్పు అయితే నానబెట్టేశాను. ఇవన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టేశాను. కర్రీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి స్నానం అయితే చేపించేసేయాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఈ వాల్ పేపర్ వచ్చేసి మొన్ననైతే అంటించేసాము. అంత పర్ఫెక్ట్ గా అయితే అంటించరాలేదు. ఇక కొంచెం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. సగానికి సగం వేస్ట్ అయిపోయింది. సగానికి సగం ఇలా అయితే అంటేసామన్నమాట. ఇక మా ఆయన మళ్ళీ ఆర్డర్ చేశారు మొన్ననే. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం మంచిగా నీట్ గా అంటేయాలి అని చెప్పేసి ఇక అటు సైడ్ మళ్ళీ కింద కూడా ఈ స్టవ్ పెట్టాం కదా, ఈ బండ పైన కూడా, గ్యాస్ బండ పైన కూడా ఇంకా ఏం అంటించలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా అంటిద్దాము అని చెప్పేసి ఊకున్నాం అనమాట. ఒకసారి పెట్టిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే. ఎండిన మిర్చికి అయితే చాలా అంటే చాలా కాస్ట్ అయితే ఉంటున్నాయి. అంటే ఎప్పుడైనా ఎండిన మిర్చికి చాలా కాస్ట్ ఉంటది. ఇక అప్పుడప్పుడు ఇలా పప్పు చారులో, సాంబార్లో, ఇలా పప్పులో వేసుకోవడానికి అయితే అవుతుంది అని చెప్పేసి ఈసారి 1 కిలో అలా తీసుకొచ్చుకుంటే చాలా డేస్ వస్తాయి. అప్పుడప్పుడు ఇలా పోపుకి వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొస్తా ఉంటాం. చిన్నకైతే బుక్స్ అయితే తీసుకున్నాం. ఇక నేనైతే ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయినా. మొన్న రీసెంట్ గా మార్కెట్ కి వెళ్ళినప్పుడు షూట్ చేయలేదు వీడియో. యూనిఫామ్ తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము. ఇక అట్లనే బుక్స్, తనకి బ్యాగ్ కూడా తీసుకొని ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా యూనిఫామ్స్ అయితే రాలేదంట. యూనిఫామ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పేసి చెప్పారు. 1 వీక్ అలా పడుతుందంట యూనిఫామ్స్ రావడానికి. ఇక చిన్నని కొత్త స్కూల్లో వేసాం కదా, ఇక మళ్ళీ అన్ని కొత్తగా రిపీట్ అయిపోతుంది అనమాట. కొత్త యూనిఫామ్స్ అట్లా ఇక తీసుకోవాలి. 1 వీక్ ఆకి వెళ్ళి తీసుకొని రావాలి మళ్ళీ చిన్నుకి యూనిఫామ్స్. పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయింది. ఇక తల్లులందరికీ కూడా హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే లేచి పనంతా చేసేసుకొని పిల్లలకి దింపించి స్కూల్ పంపించడం. ఒక రకంగా చెప్పాలంటే ఇదే బెటరు. స్కూల్ ఉన్నప్పుడే తొందరగా లేస్తాం, మంచిగా పని చేసుకుంటాం, తొందరగా తీరుతుంది పని. ఇక స్కూల్ లేనప్పుడు ఏంటంటే కొంచెం లేజీతనం అనేది అయితే వచ్చేస్తుంది. అట్లుంటది. తొందరగా పని కంప్లీట్ అయితేనే మనసుకి మనశ్శాంతి అనిపిస్తుంది నాకైతే. వాటర్ అయితే పెట్టేసి వచ్చేసాను. ఇక వాటర్ తాగిన తర్వాత చిన్ను లేపి స్నానం అయితే చేపించాలి. పిల్లలిద్దరికి ఒకేసారి స్నానం అయితే చేపిస్తా. ఇక మళ్ళీ నీళ్లు కాగబెట్టుడు, మళ్ళీ అవి చల్లారుతాయి. ఒకసారి వాటర్ పెడితే మంచిగా హీట్ అయిన తర్వాత ఇద్దరికి చేపించేస్తా. ఇక మళ్ళీ చిన్నుకి చేపించి ఆయన స్కూల్ కి తీసుకెళ్లి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇంకొన్ని వాటర్ ఉంటే అవి చల్లారిపోతాయి. అందుకని చెప్పేసి మళ్ళీ రిపీట్ గా పెట్టాల్సి వస్తుంది వాటర్. అందుకని చెప్పేసి ఇద్దరికి ఒకటేసారి అయితే చేపించేస్తా, ఒకరి తర్వాత ఒకరికి. చిన్నుకి స్నానం అయితే చేపించేశాను. చిన్ను హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. ఈరోజు అయితే ఇలా అయితే వేసాను ముగ్గు, చిన్నగా క్యూట్గా చిన్నగా క్యూట్గా. బాయ్ చెప్పు. అమ్ముల తల్లి అయితే ఇప్పుడే లేచింది. ఇంకా స్నానం కూడా చేపియలే తనకి. వెళ్తాడట వాళ్ళ అన్నయ్య తోటి బండి పైన. తీసుకువెళ్తలేరు అని చెప్పేసి ఒకటే గొడవ. ఇక నేనే తీసుకువెళ్తా చిన్నుని, నడుచుకుంటూ తీసుకువెళ్తా. స్కూల్ అయితే కొంచెం దగ్గరే. ఇక ఈరోజు మా ఆయన ఉన్నారు కాబట్టి మా ఆయన అయితే తీసుకెళ్తున్నారు చిన్నుని స్కూల్కి బండి పైన. అమ్ములు వెళ్తావారా స్కూల్కి? అమ్ముల తల్లి అలిగింది. ఇంకొంచెం సేపటి రాక అంతే, అలిగే ఉంటది. ఇప్పుడే లేచింది. లేచి ఏడవడం స్టార్ట్ అయ్యి
అమ్ముల తల్లికైతే స్నానం అయితే చేపించేసిన. ఇక ఉప్మానైతే చేసిన ఈరోజు. టిఫిన్ వచ్చేసి ఇక అమ్ములకి ఉప్మా అంటే చాలా ఇష్టం. తింటుంది ఇక్కడ తనే. ఉప్మా పోసిన ప్రతిసారి తనే తినేస్తా ఉంటది, అన్నం అయితే తినదు. అమ్ములు హాయ్ చెప్పరా. టైం వచ్చేసి 4 అలా అవుతుంది. ఇక మేమైతే ఆఫ్టర్నూన్ పడుకొని ఇక లేచేసరికి అయితే స్కూల్ టైం అయితే అయిపోయింది. ఇక చిన్నుని తీసుకొద్దాము అని చెప్పేసి స్కూల్కి అయితే ఇలా వెళ్ళామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఫుల్ అంటే ఫుల్ వర్షం. ఇక వర్షంలోనే వచ్చేసాము మేమైతే ఇంటికి. కాసేపు అయితే అక్కడ అయితే ఆగాము. ఇక ఇప్పుడైతే వచ్చాము ఇంటికి. ఒకసారి చూడండి వాటర్ ఎలా నిలిచిపోయాయో. చాలా అంటే చాలా కొట్టింది వర్షం ఇవల్ల. ఇప్పై అక్కడ ఇప్పు పో షూస్ విప్పైపో అమలు. నేనైతే చెప్పులు ఇడుస్తున్నా. తొందరగా కాళ్ళు కడుక్కొని రా. ఎక్కువ చేయక అక్కడ టైం స్పెండ్ చేయక ఎక్కువ. ఇక్కడనే ఈ ట్యాప్ దగ్గరనే. ఒకలేనికి ఒకరు పోతారు అన్నట్టు. 20 days అయితే అవుతుంది వర్షాకాలం స్టార్ట్ అయ్యి. ఇక 20 days నుంచి అయితే అసలు వర్షమే లేదు. ఇవాళ అయితే కొట్టిన కాడికి కొంచెం మంచిగానే కొట్టింది వర్షం అయితే. మబ్బు అంతా కూడా నల్ల నల్లగానైతున్నది. ఇక మళ్ళీ వర్షం అయితే మళ్ళీ వస్తుంది. వర్షం పడాలి, వర్షాలు మంచిగా పడాలి, పంటలు కూడా మంచిగా వండాలి రైతులకి. చిన్నునైతే ఇంటికైతే తీసుకొని వచ్చేసాను. ఇక ఇంట్లో పనులైతే మొదలు పెట్టేశాను. ఈవినింగ్ టైం వచ్చేసి 4:40 అలా అయితే అవుతుంది. ఇక చిన్నునైతే ఫ్రెష్ అప్ అయితే చేపించేసేయాలి. ఇంట్లో అంతా ఊడ్చి బయట ఊడ్చి బోళ్ళన్నీ కూడా కడిగేసి ఇక చిన్నునైతే ఫ్రెష్ అప్ అయితే చేపించేసేయాలి. అలాగే హోంవర్క్ కూడా చేపించాలి. ఇక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతే ఇక పెద్దగా పని అయితే ఏం ఉండదు. మళ్ళీ ఇక వంట చేసుకొని పిల్లలకు తినిపించడం, హోంవర్క్ చేపించడం అదే ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఇది అయితే చీపురు పొట్టిగా అయిపోయింది. మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి తీసుకొద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ మళ్ళీ మర్చిపోయి చేస్తున్నా. నేను నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అస్సలు బాగాలేదు నా గొంతు వచ్చేసి. ఇక చాలా అంటే చాలా జలుబైంది, కొంచెం ఫీవర్ కూడా ఉందన్నమాట. ఇక ఇగ్నోర్ అయితే చేసేయండి నా వాయిస్ని. ఇక్కడ రూమ్స్ అంతా కూడా ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక రోజు పొద్దున సాయంత్రం రోజు ఇలాగే చేస్తాను. నా డైలీ రొటీన్ పనులే నేను మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో పనులన్నీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నుని ఫ్రెష్ అప్ చేయించి ఇక హోంవర్క్ అయితే చేసుకున్నానా అని చెప్పేసి ఇక నేనైతే పక్కనైతే కూర్చున్నాను. ప్రతిరోజు ఇంట్లో పనులన్నీ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చిన్నుని ఫ్రెష్ అప్ చేయించి ఏదో ఒకటి ఈవినింగ్ టైంలో మళ్ళీ స్నాక్స్ అయితే తినిపించిన తర్వాత ఇక హోంవర్క్ అయితే చేపిస్తాను పక్కనే కూర్చుండి. ఇక ఈరోజు అయితే ఫ్రెష్ అప్ అయితే చేపించేశాను. పాలైతే స్టవ్ పైన పెట్టేశాను. ఇక హోంవర్క్ అయితే చేస్తున్నాడు చిన్ను. ఇక పాలు హీట్ అయిన తర్వాత పాలు కూడా తాగిపించాలి. చిన్ను హోంవర్క్ అయితే చేస్తున్నాడు కదా. ఇక్కడ మా అమ్మల తల్లి చూడండి ఎలా విసిగిస్తుందో మా చిన్నుని. ఒకసారి పెన్సిల్ తీసుకుంటది, ఒకసారి ఎరేజర్ తీసుకుంటది, ఒకసారి షార్పనర్ తీసుకుంటది. ఊరికే వర్రిస్తా ఉంటది మా చిన్నుని. ఇక మా చిన్నుకి యాస్టకొస్తే మాత్రం కొడతాడు అమ్ముల తల్లిని. ఇక అప్పుడప్పుడు మాత్రం ఇలా నవ్వుతా ఉంటాడు అనమాట. ఒక్కొక్కసారి కోపం వస్తే కొడతాడు. నా దగ్గరికి రాకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటా ఉంటాడు. ఇక ఎలా విసిగిస్తుందో చూడండి అమ్ముల తల్లి. చూస్తే అమాయకంగా ఉంటుంది, కానీ చాలా తెలివితేటలు ఉన్నాయి మా అమ్ముల తల్లికి. ఇక ఇక్కడ పాలైతే పెట్టేశాను. ఇక పాలైతే తాగిపించాలి చిన్నుకి. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.